ఇది తంగేడు అండి. అర్థమైంది కదా! తంగేడు చెట్టు అంటారనమాట దీన్ని. ఇందులో కొండ తంగేడు, నేల తంగేడు, తంగేడు 3 రకాలుంటాయండి. అన్నీ కూడా కొద్ది ఇంచుమించు ఇలాగే ఉంటాయి. కొంతమంది నేల తంగేడినే సునాముఖి అని కూడా అంటారు. సునాముఖి కూడా తంగేడు జాతిలోదే. అర్థమైంది కదండీ! ఈ తంగేడులో ఉపయోగపడని పార్ట్ అంటూ లేదండి. ఈ పువ్వు, ఈ మొగ్గ, అలాగే దీని యొక్క బార్కు, దీని వేరు అన్నీ కూడా ఉపయోగమేనండి. అది ఇదేం లేదు. ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే ఇది. తంగేడు అంటే ప్రత్యేకంగా దీన్ని మనం మూత్రావయవాల మీద ఎవరైతే అతిమూత్రం కానీ లేకపోతే ఈ ప్రమేహాలు 18 అని కొందరు చెప్తారండి, 20 అని కొందరు చెప్తారు. ఈ ప్రమేహాలు అంటే మూత్రవ్యాధులు 18 రకాలు ఉంటాయి ఇందులో. సిక్తామేహం అని, లేకపోతే మధుమేహం అని, లేక శుక్రమేహం అని, మజ్జామేహం, రక్తమేహం అంటే యూరిన్‌లో రక్తం వెళ్ళడం. మజ్జామేహం అంటే ఎముకల్లో ఏదైతే ఉందో అది ప్రోటీన్ లాస్ అనుకోండి. ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా వీటిని చాలా అద్భుతంగా ఆయుర్వేద శాస్త్రంలో వర్ణించారు. ఈ 18 రకాలైన మేహాలని తగ్గించడానికి ఒకే ఒక్క చెట్టు తంగేడు చెట్టు అండి. దీని పచ్చికాయలు మనం చిక్కుడుకాయలు ఎలా వండుకుంటామో అలా కూర వండుకుని మధ్య మధ్యన తింటా ఉంటే కాయలు దొరికిన నాళ్ళు మీకు మూత్రవ్యాధుల మీద చక్కగా పనిచేస్తుందండి. అర్థమైందండి. దీని కాయ బద్దవాటుగా ఉంటుంది, పలచగా చిన్న గింజలు ఉంటాయి. అదేవిధంగా ఈ పువ్వు ఉంది కదండి, ఈ పువ్వుల్ని మీరు సేకరించుకుని జాగ్రత్తగా ఇలాగా ఈ పచ్చి పువ్వులు కానీ లేదు నీడను ఆరబెట్టుకుని ఎండు పువ్వులు తయారు చేసుకోండి. ఇదే సీజను. దీన్ని పౌడర్ చేసుకోండి. ఒక 2.5 గ్రామ్ నుంచి 5 గ్రామ్స్ వరకు దీన్ని నీళ్ళల్లో వేసి ఒక 200 ml వాటర్లో వేసి 50 నుంచి 75 ml వరకు మరిగిపోనివ్వండి. అందులో పంచదార కలపండి కొద్దిగా. కలిపి దీన్ని టీలాగా 2 పూట్ల తీసుకోండి. తీసుకుంటే మీకు అతిమూత్రం అనేక మంది ఫోన్ చేస్తున్నారు నాకు ఇప్పుడు. 45 ఏళ్ళోళ్ళు, 50 ఏళ్ళోళ్ళు, అందులో 55, 60 దాటాక ఆల్మోస్ట్ 100లో 70 మందికి అతిమూత్రం అనేది ఉంది. ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంటు, అతిమూత్రం, లేకపోతే మూత్రం సరిగ్గా అవ్వకపోవటం. రెండాట్లకి కూడా అద్భుతమైన పరిష్కారం ఈ తంగేడండి. అర్థమైంది కదండి. ఏం చేయాలి దీన్ని చెప్పాను కదా ఆల్రెడీ. ఈ పువ్వు కలెక్ట్ చేసుకుని నీడను ఆరబెట్టి దీన్ని అప్పుడు పౌడర్ చేసుకుని డబ్బాలో పోసి దాచుకోండి. 40 రోజులైనా వాడుకోండి కనీసం. రోజు ఒక పూటైనా వాడుకోండి. ఎక్కువ పౌడర్ ఉంది 2 పూటలు వాడుకున్నా నష్టం లేదండి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్లు ఏమి ఉండవు. మీరు చక్కగా వాడుకోవచ్చు. ఈ యొక్క పౌడర్ని 200 ml వాటర్లో ఒక పావు స్పూన్ నుంచి మీ బాడీ వెయిట్ దాన్ని బట్టి మీ ప్రాబ్లంని బట్టి 1/2 స్పూన్ వరకు వేసుకోండి. వేసుకుని బాగా సగం అయిపోయే వరకు మరగ కాసుకుని దాన్ని ఫిల్టర్ చేసుకుని కొద్దిగా చక్కెర కలుపుకొని తాగండి. అర్థమైంది కదండి. అలా తాగితే మీకు అష్టాదశ ప్రమేహాలు 18 రకాలని కొందరు అంటారు, 20 అంటారు అనుకోండి. మనం 18 అనే మాట్లాడుకుందాం. ఎన్ని ప్రమేహాలు ఉన్నాయో అన్నీ తగ్గుతాయండి. షుగర్ ఉన్న వాళ్ళకి కూడా తగ్గుతుంది. అంటే షుగర్ కూడా ప్రమేహ వ్యాధే. యూరిన్ షుగరు, బ్లడ్ షుగర్ 2 రకాలు ఉంటాయి. అదేవిధంగా అతిమూత్రం నైటు ఒక 5 నుంచి 10 సార్లు లేగవలసిన పని ఉంటుంది చాలామందికి. అటువంటి వాళ్ళకు కూడా ఈ కషాయం, ఈ టీ అనేది, ఇది తంగేడు పువ్వుల టీ అనుకోండి మీరు. ఇది టీ పొడి కాకుండా తంగేడు పువ్వుల టీ. దీన్ని 40 రోజులైనా తాగాలన్నమాట. అర్థమైంది కదండి. మీరు ప్రత్యేకంగా ఇది తాగేటప్పుడు ఏం చేస్తారంటే ఈవినింగ్ 4 దాటాక నీళ్లు తాగటం కూడా తగ్గించండి కొంచెం. మార్నింగ్ నుంచి అప్పుడు దాకా తాగండి. పడుకునేటప్పటికి మీ బాడీలో ఉన్న యూరిన్ బయటకు వెళ్ళిపోయింది అనుకోండి, నైట్ కొంత లేవక్కర్లేదు. అదొక ప్రివెన్షన్ అనమాట. ఆ విధంగా కూడా మీరు ఇది వాడుకుంటే చాలా చక్కని ఫలితాలు వస్తాయి. దీన్ని లేతకాయ కూడా కూర వండుకొని తినొచ్చండి. చెప్పాను కదా. దాన్ని ఏం చేస్తారంటే దీని లేతకాయలు సేకరించుకుని ఒక్కసారి వేడి నీళ్ళలో కొంచెం ఉప్పేసి ఉడకబెట్టేసి పారించడం అంటాం కదా, అప్పుడు తీసి కూరలో వేసుకుని వండుకోండి. అర్థమైందండి. అలా వండుకుని కనుక ఆ కూర తింటే మీకు ఏ ఉపయోగాలు అయితే ఈ పువ్వు వల్ల జరుగుతాయో అన్ని ఉపయోగాలు మీకు జరుగుతాయండి. ఏది కాయ కూర తినటం వల్ల కూడా. కానీ కనీసం ఒక 20 రోజులైనా తినాలి. దీని జిగురు, దీని కాయలోని విత్తనాలు, దీని వేరు, దీని పుల్ల, దీని తాట అన్నీ కూడా అద్భుతమైన మెడిసినల్ యూజెస్ ఉన్నాయండి. అది మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఈ వీడియోని ఇక్కడితో ఆపేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ తంగేడు గురించి మాట్లాడినప్పుడు దీని జిగురుని ఎలా వాడుకోవాలి, విత్తనాన్ని ఎలా వాడుకోవాలి
అవన్నీ కూడా మీకు వివరంగా తెలియజేస్తానండి. నమస్కారం.